సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 14వ తారీఖు లగాయతు ఏప్రిల్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో రవి గురులిద్దరూ కూడా మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యారాశి యందు, కుంభరాశి యందు శని కుజుల యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది. మీనరాశి యందు శుక్ర అలాగే రాహు గ్రహాల యొక్క సంచారంతో పాటుగా వక్రించి ఉన్నటువంటి బుధుడు సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రగ్రహం వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు రవి గురుల యొక్క సంచారము, అలాగే వ్యయస్థానమందు 3 గ్రహాల యొక్క స్థితి, బుధ శుక్ర రాహు గ్రహాల యొక్క యుతి, ఈ 5 గ్రహాలు కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు. అయితే లాభస్థానమందు ఉన్నటువంటి శని కుజులు కానివ్వండి, ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడితోటి కలుపుకొని 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తున్నాయి. అయితే జన్మ రవి గురుని యొక్క సంచారం వల్ల దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజన రాజకోపో యశోహాని అనేటువంటిది శాస్త్రవచనం. ఇందులో ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లోనే కొంత సమస్య అధికంగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఉన్నతాధికారులతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, లేదా ప్రభుత్వ అధికారులతో వచ్చేటువంటి సమస్యలు కానీ ఈ వారంలో కొంత మేషరాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు అనగా ఉడుకు జ్వరాలు రావడం కానీ, లేదా ఎండదెబ్బ తగులుతూ ఉండడం వల్ల కానీ, లేదా ఈ స్కిన్కి సంబంధించినటువంటి సమస్యల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక తండ్రికి సంబంధించినటువంటి విషయాల పట్ల, ఆయన ఆరోగ్యం పట్ల, కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి వారు ఈ వారంలో ప్రధానంగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. వ్యయస్థానం ముందు ఎప్పుడైతే శుక్ర బుధ రాహు గ్రహాల యొక్క సంపత్తి ఉంటుందో మిశ్రమంగా ధనం అనేటువంటిది ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శుభకార్యాల నిమిత్తం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా ఆకస్మిక ఖర్చులు కూడా మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితి అయితే కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టడానికి, అలాగే మానసికంగా కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అటు బంధువర్గంతో కానీ, మరీ ముఖ్యంగా తల్లి తరఫు ఉండేటువంటి బంధువర్గంతో మాట పట్టింపులు, ఇటువంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. వ్యాపార పరంగా కూడా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి వల్ల అటు మాట పట్టింపులు, కుటుంబ సభ్యులకి ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు, లేదా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల పట్ల కొంత స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఉన్నటువంటి రవిగురుల యొక్క సంచారము, ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. అనగా వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి మరీ ముఖ్యంగా స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. అలాగే ప్రయాణాల మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. లేదా ఉద్యోగపరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడము, లేదా మరి ఏ ఇతరత్ర స్థానచలనానికి సంబంధించి కూడా కొంత ధనాన్ని కానీ, లేదా శారీరక శ్రమ పరంగా కూడా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ ఎక్కడ ఆర్థికంగా మీకు అది ఎంత ఖర్చు అవ్వనివ్వండి, గతంలో
ఈ ఖర్చును చూసి మీరు భయపడ్డ సందర్భాలు ఉంటాయి, కానీ అంతకు మించి ఖర్చు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ లాభస్థానంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి మీకు ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని ఖచ్చితంగా మీకు చూపించగలుగుతారు ఈ 3 గ్రహాలు కూడా. అందువల్ల ఆదాయపరంగా లేదా ఆర్థిక వనరుల పరంగా మీకేమి లోటు ఉండదు. సమయానుకూలంగా మీ చేతికి డబ్బు వస్తుంది. అది మీరు అప్పు చేశారా లేదా ఏదైనా బ్యాంకు దగ్గర నుండి రుణం తీసుకున్నారా అది పక్కన పెడితే మీ అవసరాలకు తగ్గట్టుగా మీకు ఎప్పటికప్పుడు డబ్బు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఆ పరంగా ఇబ్బంది లేదు. అయితే ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా రవి బలం ఎప్పుడైతే తగ్గుతూ ఉన్నదో ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, ఎండ దెబ్బ తగులుతూ ఉండడం కానీ, చర్మ సంబంధమైనటువంటి సమస్యల వల్ల కానీ, లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విషయాల్లో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ శారీరక శ్రమతో కూడి ఉన్నటువంటి పని చేసేటువంటి ఆవశ్యకత ఉద్యోగపరంగా ఉన్నది. పై అధికారుల నుండి కొంత ఒత్తిడి ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సంతానానికి సంబంధించి కానీ లేదా వివాహాది శుభకార్యక్రమాలు కానీ కొంత అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురు రవుల యొక్క యుతి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే దశమంలో శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ 2 గ్రహాలు, అందులో బుధుని యొక్క వక్రగతి రాహుతో కలిసి ఉండడం ఇదే ఎక్కువ వృత్తి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. అనగా ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎంత ఖర్చు ఉన్నా ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. లేదా మీరు ఏ ఇతరత్రా కొంత మీకు కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలని సమకూర్చుకోవడానికి కొంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టవలసి వచ్చినా ఆ డబ్బు చక్కగా మీరు మళ్ళీ సంపాదించుకుంటారు. లేదా ఆ ఖర్చుకు తగ్గట్టుగాను అప్పో సొప్పో చేయడమో లేకపోతే ఇంకో చోట ఆ ధనం మీ చేతికి లభిస్తుంది. మీ అవసరాలు తీరుతాయి. ఆర్థికంగా అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ వారంలో ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క విషయాలు, అనగా తల్లి తరఫు తండ్రి తరఫు బంధువులు ఎవరైతే ఉన్నారో వారితోటి కించిత్ మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. అంతేకాక భార్య తరఫు బంధువులు లేదా మీ యొక్క బావుమరదలు లేదా భార్య యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితోటి కొంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మాత్రమే ఈ మిథున రాశి వారు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా, అనగా మీరు ఏదైతే వృత్తి మీది జీవన విధానానికి సంబంధించినటువంటి ఉన్నదో అది చాలా చక్కగా సాగుతూ ఉంటుంది. అనుకోని విధంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ జీవితానికి సంబంధించినటువంటి వరకు అత్యున్నతమైనటువంటి అవకాశాలు రావడం, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి, ఇలా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఏవైతే గత కొద్ది కాలంగా ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయో లేదా తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహ సంపత్తి ఉపయోగపడుతుంది. అంతేకాక శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించి చక్కగా అందరి యొక్క మన్ననల్ని పొందగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో ఒక మొండి వైఖరి ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా మీకు నచ్చిన పనిని మీరు చేసుకుంటూ పోతారు. అది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఒకంత ఆత్మస్థైర్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
చంద్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. చంద్రునితో పాటుగా దాదాపుగా 4 నెలల తర్వాత రవి యొక్క ఆనుకూల్యత కూడా ఈ రాశి వారికి వచ్చినది. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఉండడం వల్ల ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఉత్సాహాన్ని కలగజేస్తారు. ఇప్పటివరకు కర్కాటక రాశి వారికి నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ ఏదైతే ఉన్నదో, బద్ధకం కానీ లేదా మరి ఏ ఇతరత్ర నీరసంతో కూడి ఉన్నటువంటి వాతావరణం, ఉత్సాహం లేనటువంటి స్థితిలో ఉన్నారో వారికి రవిగ్రహం యొక్క మార్పు వల్ల ఈ 14వ తారీఖు లగాయతు వారికి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా ఏదైనా ఒక పని చేయడానికి వారు ఉత్సుకతను చూపిస్తూ ఉండడం, ముందుకు వెళుతూ ఉండడం, ఆ పనిలో చక్కగా అన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండడం, ఈ పని చేయడానికో లేకపోతే జీవితంలో ఏదైనా మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాలకి మీ యొక్క తల్లిదండ్రులో, గురువులో లేదా మీకన్నా అధికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సభ్యులు కానివ్వండి, గురువులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, లేదా మీ యొక్క స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే వారు మీకు సహాయం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కర్కాటక రాశి వారు ఈ వారంలో బంధుమిత్రులతోటి చక్కగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కొంత ఆర్థిక లాభము, అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, ఇలా ఆనందదాయకమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. అయితే అష్టమ భాగ్యస్థానాల్లో ఉండేటువంటి దుస్థానాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కొంత మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. అనగా ఏదైనా కొంత భయంగా ఉంటూ ఉండడము, మానసికంగా కొంత కోపం అధికంగా ఉంటూ ఉండడము, లేదా మీరు చెప్పిన మాట ఎందుకు వినరు పక్కవాళ్ళు అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉండడం, ఇలా మానసిక పరివర్తన యొక్క లోటు కూడా కనబడుతూ ఉంటుంది. అయితే అది కూడా ఈ గ్రహ సంపత్తి వల్లే జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయం ఉండదు. ప్రతి చిన్న దాంట్లోనూ మీరే కష్టపడి పనిచేస్తూ ఉండాలి. ఆ ఒక్క విషయంలో మాత్రమే ఈ వారం కొంత ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగపరంగా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాస్యాధిపతి అష్టమ స్థాన స్థితి దోషం తొలగిపోయినది. అనగా అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. అయితే ఇక అష్టమ స్థానంలో బుధుడు, రాహువు ప్రతికూలించేటువంటి గ్రహాలుగా ఉండి శుక్రుడు కొంత యోగిస్తూ ఉన్నారు, గురుబలం ఉన్నది, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. కేవలం 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అనుకున్నటువంటి స్థాయిలో వీరికి గుర్తింపు అనేటువంటిది ఉండదు. అనగా ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం కొంత ఆశించినటువంటి దాని మీద 1%, 2% కొంత తక్కువ వస్తూ ఉంటుంది. అది ఒకంత మానసికంగా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే విచారో నవమే రవౌ అన్నారు. అనగా 9వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల ఎప్పుడూ ఏదో దీర్ఘాలోచనని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అది డబ్బు గురించో, పదవి గురించో, లేదా మరి ఏ ఇతరత్ర సమాజంలో ఉండేటువంటి స్థితిగతుల గురించో, లేదా మీకుండేటువంటి కుటుంబ పరిస్థితుల గురించో, కుటుంబ సభ్యుల గురించో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఈ సింహరాశి వారిలో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, అష్టమంలో బుధరాహువులు, 9వ ఇంట్లో రవిగ్రహం ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేసిన తర్వాత అయ్యో ఈ పని ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, మనం ఈ పనిని ఇలా కాకుండా అలా చేసి ఉండాల్సింది, లేదా అక్కడ ఇలా మాట్లాడకుండా ఇలా మాట్లాడి ఉండాల్సింది అని జరిగిపోయినటువంటి వాటిని రివైండ్ చేసుకుంటూ ఇది ఇలా జరగకపోతే బాగుండు అని ఆలోచించుకుంటూ ఆ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. డ్రీమ్ ల్యాండ్లో ఉండద్దు. ఎప్పుడూ భవిష్యత్తుకు కానీ భూతకాలాన్ని కానీ ఆలోచించకుండా మీరు వర్తమానంలో ఉండండి, అన్ని పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి జీవిత భాగస్వామి కానీ సంతానానికి సంబంధించి కానీ చిన్నపాటి సమస్యలున్న ఆర్థిక ఇబ్బందులు ఏమీ కూడా ఈ రాశి వారికి లేవు.
కించిత్ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అయితే ఈ రాశి వారికి సమస్యలు ఏమీ కూడా కనపడడం లేదు. వ్యాపార పరంగా అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు, వ్యాపార లాభం ఉంటుంది. విద్యార్థులకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ మాట పట్టింపులకి, మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. కన్యా రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి ఈ వారం గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కించిత్ పెరిగింది. ముఖ్యంగా అష్టమ స్థానంలో గురుడు కానీ రవి కానీ కించిత్ ప్రతికూలంగా ఉన్నారు. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ అన్నది శాస్త్రం. అనగా ఇప్పుడున్నటువంటి ఈ గ్రహ సంపత్తి వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, స్థానచలనము, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఆయా ప్రాంతాలకి ప్రయాణం చేసినప్పుడు లేదా చేస్తున్నప్పుడు అంత సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల శరీరం కొంత కష్టపడుతూ ఉండడం, అలాగే అనవసరమైనటువంటి తగువులు తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కించిత్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అంతేకాక షష్ఠస్థానమందు కుజ శనేశ్వరుల యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని తొందరగా వాటి నుండి రికవరీ అయ్యేటువంటి పరిస్థితులను కలగజేస్తారు తప్పితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా వారు చేయరు. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది, తొందరగా రికవరీ అవుతారు. శత్రువుల వల్ల బాధ వచ్చింది, గమ్మును బయటపడతారు. లేదా అప్పుల బాధ ఉన్నది, తొందరగా బయటపడతారు. ఇలా ఏదైనా సమస్య వచ్చిన తర్వాత తొందరగా బయటపడడానికి వారు కారకులు. అందువల్ల రికవరీ రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల మాట పట్టింపులకి, అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలకి అవకాశం ఉంటుంది. అనగా ఎదుటి వారిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామితో కానివ్వండి, మిగతా వ్యక్తులతో కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి విభేదాలు, ఆ మనస్తత్వ భేదాలు అనేటువంటివి మాత్రం కన్యా రాశి వారిలో ఉన్నాయి. ఆర్థికంగా అయితే ఈ రాశి వారికి ఇబ్బంది ఏమీ లేదు. మానసికంగా, శారీరకంగా కొన్ని సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సపోర్టు కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అనగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఉద్యోగావకాశాలను ఇస్తుంది. ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి, వ్యాపారం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానంలోకి రవిగ్రహం రావడం వల్ల రవి యొక్క బలం ఈ రాశి వారు కోల్పోయారు. అయితే సప్తమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా జీవిత భాగస్వామికి కానీ లేదా సంతానానికి కానీ ఈ సప్తమ రవి కించిత్ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతారు. లేదా మీకు స్వయంగా ఉత్సాహభంగము, అనగా అంత సంతోషకరమైనటువంటి వాతావరణము, అంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణము లేకుండా ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనతోటి ఉండేటువంటి విధంగా ఆ రవి గురుల యొక్క కలయిక ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దీనికి తోడు భృగు షట్కము అనేటువంటి దోషం, దీనివల్ల అటు స్త్రీలతో ఎక్కువగా ప్రత్యేకించి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మాట పట్టింపులు కానీ లేదా మరి ఏ ఇతరత్ర, మరీ ముఖ్యంగా మీరు ఏదైనా ఒక వస్తువు కోల్పోతే అది వీరే దొబ్బేశారు అని మీరు ఫిక్స్ అవుతూ ఉంటారు.
అంటే నిందారోపణ నేరుగా చేస్తూ ఉంటారు. ఈ నిందారోపణ చేయడం వల్ల అవతల వ్యక్తికి మీకు మధ్యలో సంఘర్షణలు చెలరేగుతూ ఉండడం, మీకు మీ వస్తువుని ఎవరు తీశారో తెలుసు, అయినప్పటికీ వారిని ఏమీ అనలేనటువంటి పరిస్థితి, ఇలా రకరకాలైనటువంటి సందిగ్ధావస్థలు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో ప్రధానంగా. అయితే బుధరాహువులు ఎప్పటికప్పుడు యోగిస్తూ ఉన్న కారణం చేత ఆర్థికమైన సమస్యలు ఏమీ ఉండవు. మరీ ముఖ్యంగా మీ మీద ఏదైనా చెడు ప్రచారం కానీ నీలాపనిందలు కానీ ఏమైనా మీ మీద అవి పాకుతూ ఉన్నా కూడా వాటి నుండి మీరు చాలా త్వరితగతిన బయటపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి శత్రువుల్ని కనుగొంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు జాగరూకతతోటే ఉంటూ ఉంటారు. అయితే పంచమంలో ఉండేటువంటి శని కుజులు కొంత చెప్పుడు మాటలు వినేటువంటి మనస్తత్వానికి కారణమవుతూ ఉంటుంది. ఎవరి మీదనైనా సరే మీకు చాడీలు చెప్తూ ఉంటే వారిని కొంత దూరంగా పెడుతూ ఉండండి. దాని ద్వారా రాబోయేటువంటి కాలంలో ఈ మనస్పర్ధల బారి నుండి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా తులారాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగపరమైన కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సమస్యాత్మకంగా పరిస్థితులు లేవు. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా స్త్రీలకు ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి అశాంతిని కలగజేస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక దీర్ఘాలోచనకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసాని 3 పూట్ల పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. పంచమ స్థానంలో శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, అలాగే షష్ఠ స్థానం ముందు రవి యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. దీనివల్ల షష్ఠైరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏ కార్యక్రమాన్ని మీరు తలపెట్టండి ఈ వారంలో ఆ కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. అంతేకాక ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అటు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేకపోయినా స్నేహితులో లేదా మరి ఏతరత్ర బంధువులో ఆత్మీయులో వారి తాలూకు అండదండలు, అలాగే సమాజంలో కొంత ఎక్కువ స్థాయిలో అంటే పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకు అండదండలు, వారి యొక్క సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మీకు లభిస్తూ ఉండడం లాంటివి ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక పంచమంలో శుక్ర బుధ గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనగా ఏ విధమైన న్యాయస్థానానికి సంబంధించిన విషయాలు, కోర్టు కేసులు కానీ లేదా భార్యాభర్తల మధ్యలో సమస్యలు కానీ, తోబుట్టువుల మధ్యలో సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు ఏవైతే కోర్టు పరిధిలో ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడడానికి, న్యాయపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థిక సంబంధమైనటువంటి రుణగ్రస్త పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అనగా ఆర్థికంగా ఈ వారంలో కొంత మంచి జరగడానికి, ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. అయితే అర్ధాష్టమ కుజశనుల యొక్క యుతి ఉన్నంతకాలం మానసిక అశాంతి, మానసిక భయం అనేటువంటిది కొంత కొనసాగుతూనే ఉంటుంది. 100 రూపాయలు సంపాదిస్తే అందులో 90 రూపాయలు అప్పులు తీర్చడానికి అయిపోతాయి. మిగతా 10 రూపాయల్లో మీరు జీవనాన్ని సాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చు కూడా కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు కొంత మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అనగా గత వారంతో పోల్చుకుంటే ఉద్యోగ పరిస్థితులు చాలా బాగుంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి కూడా అవకాశం ఉన్నది. విద్యార్థులకి ఈ వారంలో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏకాగ్రత బాగుంటుంది. సత్ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం కుటుంబ సభ్యులతోటి సమస్యాత్మకంగానే ఉంటుంది. మీరు ఏదనుకుంటారో అది చెప్పలేకపోతారు. అలాగే ఇతరులు చెప్పేటువంటి విషయాలను కూడా మీరు ఆచరించడానికి అంత సుముఖంగా ఉండరు. కాబట్టి కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ముఖ్యంగా తృతీయ స్థానమందు శనికుజులు అనుకూలిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు శుక్ర బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడం, పంచమమందు గురువు అనుకూలిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు చంద్రుడు. అంటే గత కొద్ది వారాలుగా కూడా ఈ అనుకూలిస్తూ వస్తున్నటువంటి గ్రహాల సంఖ్య మారలేదు, కానీ ఈ వారంలో ప్రత్యేకించి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అనగా అర్ధాష్టమ రవిరాహు యొక్క దోషాలలో రవి యొక్క దోషం తొలగిపోయినది. దీనివల్ల కుటుంబ పరిస్థితులు చక్కబడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రణాళికాబద్ధమైనటువంటి విషయాలు అనగా ప్రయాణాలు కానీ లేదా ఇంతకు ముందుగానే నిర్ణయించుకున్నటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, తీర్థయాత్రలు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సక్రమంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. అంతేకాక బంధువర్గంతో కానీ తల్లి తరఫు బంధువులతో కానీ తల్లిగారికి కానీ ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్త ఇంట్లోకి మారాలి, లేదా మరి ఇతరత్ర ఈ నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి కొంత ముందుకు వెళ్ళడానికి ఈ వారంలో ధనురాశి వారికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి ప్రస్తుతం గోచరించడం లేదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల దేహపీడ మనస్సౌఖ్యం, దేహపీడ మనక్లేశ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత బుద్ధి చాంచల్యం అనేటువంటిది ఉంటుంది. బద్ధకం అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఖచ్చితంగా పూర్తి చేయాలి ఒక పనిని ఈరోజు అంటేనే కానీ ఈ రాశి వారు బయటికి వెళ్ళనటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి వాతావరణానికి గ్రహస్థితి కారణం. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాల అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. లాభార్జన చేయడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యానికి కారణమవుతుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. గణపతి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి యొక్క బలం తగ్గినది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే తృతీయ స్థానమందు ఉండేటువంటి శుక్ర బుధ రాహువుల వ్యతిరేక స్థితి, అర్ధాష్టమ గురుడు. అంటే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ఒక్క చంద్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. అయితే ఈ రవి చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల అంతఃక్లేశం గృహశ్చద్రం సౌఖ్యహానిమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురు దోషంగా దీన్ని వర్ణిస్తారు. దీనివల్ల కుటుంబపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొన్ని అధికంగా వస్తాయి. బంధువర్గంతో విభేదాలు, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు అవి కొంత వెనక్కి వెళుతూ ఉండడము, బంధువర్గంతో మాట పట్టింపులు, లేదా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు, తల్లి తరఫు బంధువులతోటి మాట పట్టింపులు, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తూ ఉండడము, అలాగే మాట పట్టింపులు కొంత అధికంగా ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నారు శాస్త్రమందు. అనగా ఈ గ్రహ సంపత్తి వల్ల ఏ పని ప్రారంభించినా అయితే అది ఆలస్యం అవుతూ ఉండడము, లేదా అసలు ఆ పని సరిగా ముందుకు సాగకపోవడం అనేటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని 100% ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉన్నా దానికి సంబంధించిన ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. ప్రత్యేకించి ఈ వారంలో కొంత ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. మీరు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఆలకించరు, వినరు, దానికి స్పందించరు, మీకు సానుకూలంగా మాట్లాడరు. ఈ విషయాల పట్ల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసికమైనటువంటి భయం కొంత అధికంగా ఉంటుంది.
సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి కొత్త నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోకూడదు. అలాగే విద్యార్థులకి గ్రహ సంపత్తి ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. దత్తానుగ్రహం కలిగి గ్రహదోష ఈ బాధలు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి తృతీయ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు శుక్రబుధులు అనుకూలంగా ఉన్నారు. చంద్రబలం ఈ వారం అధికంగా ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కుంభరాశి వారికి గ్రహస్థితి మెరుగ్గా కనబడుతూ ఉన్నది. తృతీయ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క యుతి, వాక్స్థానమందు శుభగ్రహాల యొక్క సంపత్తి వల్ల అటు ఇష్టసిద్ధి తృతీయగే అన్నారు. అనగా మనసుకి నచ్చినటువంటి పనులన్నీ కూడా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. ఎంత ఇబ్బందులున్నా, ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే మీకు నచ్చితే ఆ పని చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. అది ఒకంత ఆశ్చర్యానికి కారణమవుతుంది. అంతేకాక మీరు ఆనందంగా ఉండడానికి లేదా మీరు ఉత్సాహంగా ఉండడానికి కారణమయ్యేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో ఉంటాయి. మీకు ఏదైనా ఇష్టమైనటువంటిది ఉంటే ఆ ఇష్టమైనటువంటిది చక్కగా మీకు మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. మీరు దాన్ని అనుభవించగలుగుతారు. అలాగే ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి దూరంగా జరగడానికి ఈ గ్రహస్థితి వల్ల మీకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అనగా మీకు నచ్చనటువంటి వాటి నుండి మీరు దూరంగా వెళతారు. ఒక పని చేయడం మీకు నచ్చకపోతే ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే మిమ్మల్ని బాధించేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయాలన్నీ ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం. అనగా ప్రతినిత్యము ఆనందదాయకంగా గడపడానికి, ఉత్సాహంగా కొంత ఉత్సుకతతోటి ముందుకు సాగడానికి, ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి గ్రహస్థితి కారణమవుతుంది. ఏం మాట్లాడినా భయపడకుండా మాట్లాడగలుగుతారు. మీ యొక్క మనస్తత్వాన్ని అలాగే మీ యొక్క ధైర్యాన్ని ప్రకటించుకోగలుగుతారు. ఎక్కడా కూడా ఏది భయపడకుండా తొణకకుండా మాట్లాడగలిగేటువంటి ఆ ధైర్యాన్ని గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబ సభ్యులకు ఉండే అనారోగ్య సమస్యలు తగ్గడం, అలాగే కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు. ఆర్థికంగా పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ అవకాశాలని అలాగే వ్యాపారంలో అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. అలాగే కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. జన్మ రాశి యందు ఉన్నటువంటి 5 గ్రహాలలో రవి మారారు, చంద్రుడు మారారు. కాబట్టి ఇప్పుడు 3 గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక గ్రహం అనుకూలమే. కాబట్టి కొంత తీవ్రమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి శుక్రుడు జన్మ రాశియందు యోగిస్తూ ఉండడం ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతతకి అలాగే కొంత ధైర్యానికి కారణమవుతూ ఉంటుంది. 2వ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారము ఈ వారంలో చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం వెరసి 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, లేదా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మీనరాశి వారు స్వయంకృతాపరాధం చేయడానికి అవకాశం ఉంటుంది. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ
నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నది శాస్త్రం. అనగా ఈ వారంలో ఇప్పుడున్నటువంటి ఈ కర్తరీ యోగాదులు లేదా ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తులను దృష్టిలో పెట్టుకుంటే మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా ఈ వారంలో మీరు చేసేటువంటి చర్యల ద్వారా భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాలపై మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఏ విషయాన్నైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తూ ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అనుభవజ్ఞులను కానీ గురువులను కానీ సంప్రదించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఇతరులకి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు లేదా మరి ఏ ఇతరత్ర సందర్భంలోనైనా సరే ఈ వారంలో స్వయంకృతాపరాధం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెడు సావాసాల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు స్త్రీలలో కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. స్వస్తి.